స్వర్ణాంధ్రప్రదేశ్ కి ఏడాది పాలన, అదే మన చంద్రన్న పాలన, కూటమి పాలన అనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి డైనమిక్ లీడర్ తూర్పు శాసనసభ్యులు నజీర్ మహమ్మద్ అలీ గారికి, అలాగే గుంటూరు నగర మేయర్ మన పసుపు సైనికుడు కోవలమూడి రవీంద్ర నాని గారికి, ఇండస్ట్రీస్ చైర్మన్ అన్నా ప్రభాకర్ అన్న గారికి, డిప్యూటీ మేయర్ సోదరి షకీరా గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి గతంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల మీద, రాష్ట్ర ప్రజల మీద ఒక నిరంకుశ పాలన, దుర్మార్గ పాలన, దౌర్జన్య పాలన, ప్రజలను అనేక విధాలుగా పట్టి పీడించి ఇబ్బందులు పెట్టినటువంటి పాలనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పి, అలాగే సంక్షేమం, అభివృద్ధి, ప్రజల కొరకు నిరంతరం శ్రమించే శ్రామికుడైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువనేత నారా లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజానికానికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న 4 సంవత్సరాల్లో మరింతగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు మన ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మనందరం కూడా ప్రజల వద్దకు తీసుకువెళ్లి ఈ కూటమి ప్రభుత్వం ఇంకా అనేక దశాబ్దాలుగా ప్రజలను పరిపాలించే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాము.